ఫిబ్రవరి 28, 2026 అప్పుడు టైం కరెక్ట్గా ఉదయం 9:45. టెహరాన్లో అంతా ప్రశాంతంగానే ఉంది. జనం ఆఫీసులకి వెళ్తున్నారు, పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. ఎవరికీ కనీసం అంచనా కూడా లేదు ఈరోజు ఏం జరగబోతోందో. కాని ఒక్కసారిగా బూమ్! మొదటి మిస్సైల్ పడింది. ఆ వెనువెంటనే రెండోది, మూడోది. చూస్తుండగానే ఆకాశం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. జనం కంగారుగా ఫోన్లు తీశారు. అందరికీ ఒకే మెసేజ్ వచ్చింది, షెల్టర్ ఇన్ ప్లేస్ అని. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా. ఆ క్షణంలో మిడిలీస్ట్లో ఏం జరిగిందంటే గత 50 ఏళ్లలో ఎవరూ చూడని ఒక భయంకరమైన దృశ్యం మొదలయ్యింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 దేశాలు నేరుగా యుద్ధానికి దిగాయి. అయితే ఇది ఎక్కడో జరుగుతున్న యుద్ధం కదా, నాకేం సంబంధం అని మీరనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే మీ పెట్రోల్ ధర, మీ కిరాణా సామాన్ల బిల్లు, చివరికి మీ సేవింగ్స్ వాల్యూ కూడా దీనితోనే కనెక్ట్ అయి ఉన్నాయి. ఈరోజు అన్నీ వివరంగా చెప్తాను, స్టెప్ బై స్టెప్. ఈ వీడియోలో మనం 4 విషయాలు తెలుసుకుందాం. మొదటిది, ఈ అటాక్ అసలు ఎలా జరిగింది, నిమిషం నిమిషం ఏం జరిగిందో. రెండోది, అసలు కారణం ఏమిటో. మూడోది, ఇరాన్ మళ్ళీ ఏం చేసింది. నాలుగోది, మీకు, మీ ఫ్యామిలీకి, మన ఇండియాకి ఏం జరగబోతోందో. కాని దీనికంటే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, చాలా వెనక్కి. ఎందుకంటే ఈ స్టోరీ అర్థం కావాలంటే మనం 1979 నుండి మొదలుపెట్టాలి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవును, నమ్మలేకపోతున్నారా? కాని అది నిజం. 1979కి ముందు ఇరాన్లో షా ఆఫ్ ఇరాన్ అనే లీడరుండేవారు. ఆయన టైంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చాలా మంచి రిలేషన్స్ ఉండేవి. కాని 1979లో సీన్ మొత్తం మారిపోయింది. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఆయతుల్లా ఖొమేనీ పవర్లోకి వచ్చారు. ఆ రోజు నుండి ఇరాన్ ఒకటే పాలసీ పెట్టుకుంది, ఇజ్రాయెల్ ఉనికిని మేము అంగీకరించం అని. అంతే, అప్పటినుండి ప్రతిరోజూ టెన్షనే. ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే అది ఇజ్రాయెల్కి ఒక పెద్ద నైట్ మేర్. ఒక్కసారి ఊహించండి, మీ పక్కింట్లో ఒక మనిషి ఉండి నిన్ను చంపుతాను అని పబ్లిక్గా చెప్తూ పెద్ద వెపన్ తయారు చేసుకుంటే మీరేం చేస్తారు? సేమ్ అదే సిచ్యుయేషన్ ఇజ్రాయెల్కి. 2024లో 2 దేశాలు మొదటిసారి నేరుగా మిసైల్స్ కొట్టుకున్నాయి. 2025లో 12 రోజుల యుద్ధం జరిగింది. అమెరికా కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై స్ట్రైక్స్ చేసింది. కానీ ఇక్కడో పెద్ద ట్విస్టుంది. ఫిబ్రవరి 6, 2026న అంటే ఈ అటాక్కి కేవలం 22 రోజుల ముందు అమెరికా, ఇరాన్ ఓమన్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. న్యూక్లియర్ డీల్ గురించి సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇరాన్ చెప్పింది, సరే మేము యురేనియం దాచము, ఇన్స్పెక్టర్లకు పర్మిషన్ ఇస్తాము అని. అంటే డీల్ దాదాపు రెడీ అయిపోయింది. మరి ఇంతలోనే అటాక్ ఎందుకు జరిగింది? ఆగండి, ఆ ఆన్సర్కి వస్తాను. కానీ ముందు ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో చూద్దాం. ఫిబ్రవరి 28 ఉదయం 9:45 టెహరాన్ టైం, అంటే ఇండియాలో రాత్రి 12:15. ఇజ్రాయెల్ ముందు స్ట్రైక్ చేసింది. దీనికి ఆపరేషన్ రోరింగ్ లయన్ అని పేరు పెట్టారు. వెంటనే అమెరికా కూడా తన ఆపరేషన్ లాంచ్ చేసింది. అదే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. టార్గెట్స్ ఏమిటంటే టెహరాన్, ఇస్ఫహాన్, ఖుమ్, మిసైల్ ఫ్యాక్టరీలు, నేవీ బేసులు, న్యూక్లియర్ సెంటర్లు. అండ్ ఒక్క క్షణమాగండి, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ యొక్క కాంపౌండ్ మీద కూడా బాంబులు పడ్డాయి. అదే టైంలో అమెరికన్ టైం రాత్రి 2:30కి ట్రంప్ సోషల్ మీడియాలో ఒక 8 నిమిషాల వీడియో పోస్ట్ చేశారు. ఆయన 3 విషయాలు చెప్పారు. 1, ఇరాన్ మిసైల్స్ నాశనం చేస్తున్నాం. 2, న్యూక్లియర్ పవర్ అంతం చేస్తున్నాం. 3, ఈ గవర్నమెంట్ని తొలగిస్తున్నాం. ఆయన ఇరాన్ ప్రజలతో నేరుగా ఏమన్నారంటే, మేము ఫినిష్ చేశాక మీ గవర్నమెంట్ మీరు తీసుకోండి అని. ఇది కేవలం మిలిటరీ స్ట్రైక్ కాదు, అర్థమైందా? ఇది ఒక దేశాన్ని మార్చేయాలని చేసిన ఆపరేషన్. ఆ తర్వాత కొన్ని గంటలకి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. అది విన్నప్పుడు నాకైతే మాటలు రాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, 35 ఏళ్లుగా ఆ దేశాన్ని శాసిస్తున్న వ్యక్తి, మరణించారు. అది కూడా ఇజ్రాయేలీ స్ట్రైక్లో. టెహ్రాన్లోని తన కాంపౌండ్పై బాంబు పడటంతో తనతో పాటు తన కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు. ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్, ఐఆర్జీసీ కమాండర్ అందరూ ఖతమైపోయారు. ముందు ఇరాన్ గవర్నమెంట్ లీడర్ సేఫ్ అని చెప్పినా తర్వాత వాళ్లే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఒక్క క్షణం ఆలోచించండి, 35 ఏళ్లు ఒక దేశాన్ని నడిపిన మనిషి ఒక్క రోజులో పోయారు. మరి ఇరాన్ ఊరుకుంటుందా? అస్సలు తగ్గలేదు. ఐఆర్జీసీ వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం అని అనౌన్స్ చేసింది. వెంటనే 27 అమెరికన్ మిలిటరీ బేసులపై మిసైల్స్ మరియు డ్రోన్ల వర్షం కురిపించారు. బహ్రెయిన్, యుఏఈ, ఖతార్ అన్ని చోట్ల దెబ్బకొట్టారు.
దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇండెఫినెట్గా క్లోజ్ అయిపోయింది. ఒక్క గంటలో 8 దేశాలు తమ ఎయిర్ స్పేస్ బంద్ చేశాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం, ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇది ఎందుకు డేంజర్ అంటే, ఈ చిన్న సముద్రపు దారి నుండే ప్రపంచంలోని 20% క్రూడ్ ఆయిల్ వెడుతుంది. ఇండియాకి వచ్చే సగం ఆయిల్ ఈ రూట్ నుండే వస్తుంది. ఒకవేళ హోర్ముజ్ క్లోజ్ అయితే అన్నీ ఆగిపోతాయి. ఆయిల్ ధరలు బ్యారెల్కి $110 దాటే ఛాన్సుంది. దీనివల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. అవి పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగి కూరగాయలు సరుకుల ధరలు ఆకాశానికి తాకుతాయి. ఇది ఒక చైన్ రియాక్షన్. మీ కిచెన్ బడ్జెట్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మరి నెగోసియేషన్స్ జరుగుతుంటే అటాక్ ఎందుకు జరిగింది? రిపోర్ట్స్ ప్రకారం సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ కలిసి ట్రంప్పై ప్రెషర్ తెచ్చాయి. ఇరాన్లో లోపల జరుగుతున్న నిరసనలు, నెతన్యాహూకి ఉన్న ఎలక్షన్ టెన్షన్ ఇవన్నీ కలిసి ఈ అటాక్కి దారితీశాయి. ఇక మన ఇండియా గురించి చెప్పాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండిటితోనూ మనకు అవసరాలున్నాయి. ప్రస్తుతానికి మన దగ్గర 90 రోజుల ఆయిల్ నిల్వలున్నాయి కాబట్టి మేనేజ్ చేయగలం. కానీ యుద్ధం పెరిగితే మాత్రం ఎకానమీపై చాలా ప్రెషర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్ జరిగినప్పుడు స్మార్ట్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తమ ఫినాన్షియల్ ప్లాన్స్ రివ్యూ చేసుకుంటారు. ఒకవేళ మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చెయ్యాలంటే ఏంజల్ 1తో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 మినిట్స్ ప్రాసెస్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యుద్ధం ఇంకా అయిపోలేదు. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా చేసిన ఈ పని సరైందేనా, లేక ఇరాన్కి ఇంకొంచెం టైం ఇచ్చుండాల్సిందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.